హలో స్టూడెంట్స్, చూడమ్మా, సర్కిల్లో మనకు క్వశ్చన్ నెంబర్ 18 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 18లో పాసింగ్ 3 పాయింట్స్ 2 పాయింట్స్ ఇచ్చి ఒక లైన్ కాన్ సైకిల్ ఖచ్చితంగా ఈ 3 టాపిక్స్ మీద ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19లో ఈ ప్రాబ్లం వేరే వేరేమ్మా. ఫస్ట్ ప్రాబ్లం ఒకటి, ఈ ప్రాబ్లం ఒకటి, సెకండ్ ప్రాబ్లం, ఇది థర్డ్ ప్రాబ్లం, ఇది కాకుండా ఇంకోటి 4 ప్రాబ్లమ్స్. 4 చూసుకుంటే ఇక్కడ ఒకటి వచ్చేస్తుంది కంపల్సరీ. ఈ 2 సేమ్, ఈ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈ రెండు సేమ్. ఇది కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, ఇంకోటి సేమ్ ఉంటాయి. ఫస్ట్ సెకండ్ నెక్స్ట్ చెప్పేది సేమ్, ఇది ఒక్కటి వేరే ఉంటుంది. ఈ 4 నేర్చుకుంటే ఖచ్చితంగా ఒకటి వస్తుంది మనకు. సర్కిల్ 7+7 14. ఓకేనా? ఇక చూడమ్మా, ఏమిచ్చాడు? షో దట్ ద సర్కిల్ x² + y² - 6x - 2y + 1 = 0, x² + y² + 2x - 8y + 13 = 0. టచ్ ఈచ్ అదర్ అంటున్నాడు అనమాట. టచ్ ఈచ్ అదర్ అంటే ఏం లేదు, ఏమైనా సర్కిల్ అనుకో, 2 సర్కిల్స్, ఇది ఒక సర్కిల్, 2 సర్కిల్ టచ్ అయ్యాయి కదా, దీనికి టచ్ ఈచ్ అదర్ అంటే ఇది C1 R1, నెక్స్ట్ ఇది C2, ఇది R2 రేడియస్ అవుతుంది. అంటే S = 0, S' = 0. ఇది ఒకటి. నెక్స్ట్ ఏమంటాడు? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే P = సెకండ్ mx2 + nx1 / m + n, my2 + my1 / m + 1. దీన్ని చూపారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంది? కామన్ టాంజెంట్. కామన్ టాంజెంట్ అంటే S - S' = 0. ఈక్వేషన్ నెక్స్ట్ ఈ 3 చూపిస్తే అయిపోయింది. ఈ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఒక్కటే డిఫరెన్స్. దీని మీద చేద్దాం చూడండి. సింపుల్ చూడమ్మా ప్రాబ్లం. ఫస్ట్ ఏం చేస్తాం అంటే గివెన్ ఈక్వేషన్, ఫస్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. సొల్యూషన్ చూడమ్మా. సొల్యూషన్ చూడు. గివెన్ సర్కిల్ ఈక్వేషన్. సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు మనకు x² + y² - 6x - 2y + 1 = 0. ఈక్వేషన్ 1 అనుకోమ్మా. దీని యొక్క సెంటర్ కావాలి కాబట్టి 2g x కోసెంట్ ఎంతమా? -6. x కోసెంట్ అంటే x పక్కన ఉండే వాల్యూని x కోసెంట్ ఉంటాం, y కోసెంట్ అంటే y పక్కన ఉండే వాల్యూని y కోసెంట్ ఉంటాం. ఇక్కడ 2g = -6, g = -6, 2 వదిలిపోతే /2, 2 1 జా 2 3 జా, g ఏమవుతుంది మా? -3. నెక్స్ట్ 2f = y కోసెంట్ మా -2, f = -2/2, 2 1 జా 2 జా, f -1. నెక్స్ట్ c = 1. ఇప్పుడు మనకు సెంటర్ కావాలి కదా, సెంటర్ C1 = -g, -f అంటే ఏముంది? -3, -1. ఈ మైనస్ ఈ మైనస్ కలిగింది, ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. చూడమ్మా, సెంటర్ వచ్చేసింది. అంటే C1 ఏమొచ్చింది మనకు? 3, 1. రేడియస్ R1 = √g² + f² - c. వస్తుందా? అంటే R1 చూడమ్మా, వస్తుందా? R1 = g² అంటే 3² + f² అంటే 1² - c అంటే ఎంత ఉంది? 1 √. చూడు అప్పుడు R1 = 3² అంటే 9, 1² అంటే 1 -1 అంటే +1 -1 క్యాన్సిల్. R1 = √9 అంటే 3. R1 వచ్చేసింది. అంటే నీకు ఇక్కడ ఏమొచ్చింది చూడు, ఫస్ట్ C1 వచ్చేసింది, C1 వచ్చింది, R1 వచ్చేసింది. అయిపోయినా? నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడమ్మా. సెకండ్ ఈక్వేషన్ తీసుకో. సెకండ్ ఈక్వేషన్ ఇది కదా, ఏది సెకండ్ ఈక్వేషన్? ఇది. ఫస్ట్ ఈక్వేషన్ ఇది, సెకండ్ ఈక్వేషన్ ఏది? ఇది. అంటే S' = x² + y² + 2x - 8y + 13 = 0. 2g' ఇక్కడ 2g తీసుకున్నాం, ఇక్కడ 2g' కన్ఫ్యూజ్ కాకుండా. అంటే 2g' ఏంది? x కోసండి 2, g' = 2/2, 2 1 జా 2 1 జా, g' = 1. నెక్స్ట్ 2f = -8, f = -8/2, f', 2 1 జా 2 4 జా, f' = -4. c' కాన్స్టెంట్ మా, c' అంటే కాన్స్టెంట్ వచ్చేసింది. మనకి ఏం కావాలా? C2 సెంటర్ C2 = -g, -f. అప్పుడు ఏమొస్తుంది మా? 1, -4 మైనస్ క్యాన్సల్. అప్పుడు C2 =
-1, 4 C2 వచ్చేసింది. R2 రేడియస్ స్క్వేర్ రూట్ ఆఫ్ G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ మైనస్ C. R2 ఈజ్ ఈక్వల్ G స్క్వేర్ అంటే -1 స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ అంటే 4 స్క్వేర్ మైనస్ C 13. చూడమ్మా అప్పుడు ఏమొస్తుంది మనకు R2 ఈక్వల్ సరిపోతుంది. ఇంకోటి రాయొచ్చా? రాద్దాం ఇంకోటి. R2 ఈక్వల్ టు -1 స్క్వేర్ అంటే 1, 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 13. చూడమ్మా 16లో 13 పోతే 3 + 1 4 అంటే √4. √4 అంటే R2 ఈక్వల్ ఎంతమ్మా 2. R2 ఈక్వల్ 2. ఇప్పుడు చూడు మనకు వీటి వరకు ఎవరైనా చేయొచ్చు, ఎందుకంటే సెకండరీలో సర్కిల్లో ప్రతి ఒక్క ప్రాబ్లం చేయొచ్చు. వీటి వరకు అయ్యడం వల్ల నీకు 3 మార్క్స్ వస్తాయమ్మా, ఖచ్చితంగా 3 మార్క్స్ ఇస్తారు. C2 ఏంది ఇది, R2 ఇది చేసినాక ఇంకో 2 స్టెప్స్ చెప్తాను. ఆ స్టెప్స్ చేస్తే ఖచ్చితంగా మీకు 4 మార్క్స్ వస్తాయి. ఇంకా మొత్తం అవసరం లేదంటే లేదు, అవసరం లేదు. చూడమా ఇప్పుడు మనకి ఏం కావాలా? R1 ప్లస్ R2. R1 ఎంత వచ్చింది మనకు 3, R2 ఎంత వచ్చింది 2. అంటే R1 ప్లస్ R2 ఈక్వల్ వచ్చింది 5 వచ్చింది. నెక్స్ట్ C1 ఇంటూ C2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సార్ నాకు ఫార్ములా రాదు సార్. ఫార్ములా రాకుండా పర్వాలేదు, సింపుల్ చూడమా. ఇప్పుడు ఫస్ట్ C2 రాసుకో, C2 పైన రాసుకో. నీకు ఫార్ములా రాకుండా అవసరం లేదు. C2 ఏముంది చూడు, ఇదే C2 కదా, 1 ఏముంది మా -1, 4. C1 ఏముంది మా 3, 1. ఇది రాసుకో. నీకు లోకస్ చెప్పినప్పుడు ఏం చెప్పిన అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ అంటే పై వాల్యూ మైనస్ కింది వాల్యూ అంటే C1 ఇంటూ C2 ఈక్వల్ టు -1, -3 హోల్ స్క్వేర్. అప్పర్ లిమిట్ 4 - 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది మా C1 ఇంటూ C2 ఈక్వల్ టు -1 - 3 -4 హోల్ స్క్వేర్. 4లో 1 పోతే 3 హోల్ స్క్వేర్ అంటే C1 ఇంటూ C2 ఈక్వల్ 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9 అంటే ఎంతమ్మా 25. 225 అంటే C1 ఇంటూ C2 ఎంత వచ్చిందమ్మా 5 వచ్చింది. C1 ఇంటూ C2 5 వచ్చింది. ఇప్పుడు చూడమ్మా మీకు ఇక్కడ R1 ప్లస్ R2 ఏమొచ్చింది 5 వచ్చింది. C1 C2 ఏమొచ్చింది 5 వచ్చింది. అంటే 2 వాల్యూస్ ఏమొచ్చినాయి ఈక్వల్ వచ్చినాయి. కాబట్టి టచ్ ఈచ్ అదర్ అన్నాడు. కాబట్టి C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2 ఈక్వల్. ఇది ఈక్వల్. టచ్ ఈచ్ అదర్ అన్నాడు కాబట్టి 2 ఈక్వల్ అయిపోయింది. ఇంకా మనకేం కావాలి ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఫస్ట్ చూడము ఇక్కడ నువ్వు రాసుకో. ఈ R1 అంటే ఏమనుకుంటా అంటే M అనుకో. M ఈజ్ ఈక్వల్ టు అంటే R1 అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 3. నెక్స్ట్ R2 ఈజ్ ఈక్వల్ టు N అనుకో. N అంటే ఎంత వచ్చింది R2 అంటే 2. ఓకేనా? నెక్స్ట్ చూడము ఇప్పుడు మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే P ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 చూడమా బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. సరే సార్ నువ్వు ఫార్ములా చెప్పినా కరెక్ట్ ఉంది. m వాల్యూ n వాల్యూ అంతే. m వాల్యూ అంటే ఎంత R1 అనుకుంటాం, n వాల్యూ అంటే ఎంత R2. బాగా గుర్తుపెట్టుకో, m అంటే R1 వాల్యూ, n అంటే R2 వాల్యూ, x1 x2 కావాలి. x1 x2 అంటే చూడు మేడం మనం C1 C2 తీసుకున్నామా, రాసుకుందాం. ఇక్కడ రాద్దాం. C1 ఈక్వల్ టు ఏముంది మనకు C1 వాల్యూ 3, ఏముంది మా -3 -3 3, 1 3, 1 అంటే ఇది x1 y1. C2 చూడమ్మా, C2 ఏముంది -1, 3 -1, 4 ఇది x2 y2. బాగా గుర్తుపెట్టుకో, m వాల్యూ R1, n వాల్యూ R2, m తెలుసు n తెలుసు. నీకు x1 x2 కావాలా. x1 లో C1 వాల్యూ x1, y1 1 వాల్యూ. నెక్స్ట్ C2 -1, 4 వాటికి లేదంటే స్పేస్ సరిపోతుంది కదా, ఇక్కడ రాసాడు అన్నమాట. నీకు ఇంకా క్లియర్ వాల్యూ ఇక్కడ రాసాడు. x1 ఈక్వల్ టు 3, y1 ఈక్వల్ టు 1, x2 ఈజ్ ఈక్వల్ టు -1, y2 ఈక్వల్ టు 4. ఇంకా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయినా. చూడమ్మా P ఈక్వల్ టు m అంటే ఎంత మా 3, x2 అంటే ఎంతమ్మా -1 ప్లస్ n అంటే ఎంతమ్మా 2, x1 అంటే ఎంతమ్మా 3 బై m ప్లస్ 1
3 ప్లస్ 2 3 ప్లస్ 2 నెక్స్ట్ m అంటే ఎంతమ్మా 3 y2 అంటే ఎంతమ్మా 4 ప్లస్ n అంటే 2 y1 అంటే 1 ym ప్లస్ 1 3 ప్లస్ 2 గుర్తుపెట్టుకోవాలి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ p ఈక్వల్ టు చూడమ్మా 3 ఇంటూ -1 -3 3 2 జా 6 3 ప్లస్ 2 5 4 3 జా 12 ప్లస్ 2 1 జా 2 3 ప్లస్ 2 5 p ఈక్వల్ టు 6 లో 3 పోతే అమ్మా 3/5 12 ప్లస్ 4 14/5 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చిందా ఎంత సింపుల్ చూడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 3/5 14/5 నెక్స్ట్ మేము కనుక ఏం కావాలమ్మా కామన్ ట్యాంజెంట్ కూడా సింపుల్ రాసాడు మా కామన్ ట్యాంజెంట్ అంటే ఏం లేదమ్మా s మైనస్ s డాష్ ఇస్ ఈక్వల్ టు 0 అని రాయాలి s మైనస్ s డాష్ ఈక్వల్ s అంటే ఏంది ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది మనకు x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 1 మైనస్ సెకండ్ ఈక్వేషన్ మా ఏముంది మా ఈ x² ప్లస్ y² ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్ టు 0 అన్నమా చూడమ్మా రాస్తున్నాం చూడు ఇక్కడ ఓకేనా స్పేస్ సరిపోతుందా చూడమ్మా ఇప్పుడు ఈ x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 1 మైనస్ x² మైనస్ y² ఎందుకు బ్రాకెట్లు ఎందుకోటి మైనస్ మళ్ళీ వేసినప్పుడు ప్లస్లన్నీ మైనస్ అవుతాయి మైనస్ అన్ని ప్లస్ అవుతాయి మైనస్ 2x ప్లస్ 8y మైనస్ 13 ఈక్వల్ టు 0 కనిపిస్తుందా చూడు బాబు కొంచెం జూమ్ చేసుకొని రాసుకోండి మా ఎందుకంటే ప్లేస్ సరిపోతుంది చూడమ్మా ప్లస్ x² మైనస్ x² ప్లస్ y² మైనస్ y² ఇంకేముంది మైనస్ 6x మైనస్ 2y మైనస్ 8x మైనస్ 2y ప్లస్ 8y 8yలో 2 పోతే ప్లస్ 6y ఇక్కడ మైనస్ 13 ఇక్కడ ప్లస్ 1 ఉంది 13లో 1 పోతే మైనస్ 12 ఈక్వల్ టు 0 ఇక్కడ ఏం చేస్తాను 2తో డివిజువల్ చేసి మైనస్తో మళ్ళీ చేసాయి 2తో వేస్తావా 2తోనే 2 4 జా 8 మైనస్ 2 3 జా 2 6 జా ఈక్వల్ టు 0 అయిపోయింది మా 4x మైనస్ 3y ప్లస్ 6 ఇది మైనస్ అవుతుంది ప్లస్ 6 ఈక్వల్ టు 0 వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడు మా ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమన్నా అయిపోయింది లాస్ట్ అది అయిపోయింది ఇంకా దాన్ని ఏం చేయగట్లే